ఫ్రెండ్స్, ఒక వయసు వచ్చిన తర్వాత మనకి మోకాళ్ళ నొప్పి రావడం చాలా కామన్ అనమాట. ఎందుకంటే 45 ఇయర్స్ దాటిన వాళ్ళకి కంపల్సరీగా మోకాళ్ళ నొప్పి అనేది రావడం జరుగుతుంది. మహాబీర గింజలు అని చెప్పి ఒకటి ఉంటుంది. మహాబీర గింజలు. సో ఇది మీరు ఏం చేస్తారంటే, ఒక టీ స్పూన్ ఉంటుంది కదా, టీ స్పూన్ లేదా 2 స్పూన్స్ మీరు తీసుకొని రాత్రి నానబెట్టి ఇక దీన్ని వాటర్లో వేసేయండి. కొద్దిగా గ్లాస్ వాటర్ తీసుకొని అందరూ మీకు నచ్చినంత వేసేసేయండి, పర్వాలేదు, ఇబ్బంది ఏమి లేదు. సో ఇలా వేసిన తర్వాత ఇలా నానబెట్టేయండి. నానబెట్టిన తర్వాత 1 అవర్ తర్వాత మీకు పెట్టిన తర్వాత సరే నేను గాజులేసి తీసుకున్నాను, మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది అని చెప్పి వేసి దీన్ని ఇలా వడకొట్టేయండి. సో ఇలాగ మీరు నానబెట్టిన తర్వాత ఇది ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ తర్వాత మీరు దీన్ని తీసి అది ఒక గుజ్జులా తయారవుతుంది. గుజ్జులా తయారైన తర్వాత మీరు దాన్ని నీళ్ళలో కలిపేసుకొని ఒక బాటిల్ నీళ్ళు తీసుకొని అందులో కలిపేసుకున్న తర్వాత రెగ్యులర్గా తాగండి. నీళ్లు తాగే సమయం అండి. సో మీ కాళ్ళ నొప్పులు మ్యాక్సిమం 3-4 డేస్లో తగ్గిపోతుంది. అది గ్యారంటీ అనమాట, నా ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది ఒక పెద్ద పెద్ద ఆయుర్వేద డాక్టర్లు చెప్పారు మహాబీర గింజలు వాడండి అని చెప్పి. సో దాన్ని చూసి నేను టెస్ట్ చేశాను అనమాట. దాని తర్వాత మ్యాక్సిమం కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు మొత్తం అన్ని ఏ నొప్పులైనా సరే తగ్గిపోయినాయి అనమాట. మీరు కూడా ట్రై చేయండి.